హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను కమల. వెల్కమ్ టు మా బృందావనం. సో ఈరోజు వచ్చేసి డీప్ సమ్మర్ కోసం ముందుగానే కొన్ని కూరగాయలు ఇప్పుడు మొక్కలు పెడుతున్నానండి. సో ఏ విత్తనాలు పెట్టాను, ఆల్రెడీ కొన్ని పెట్టేశాను అనమాట. పెట్టిన మొక్కలు ఎలా ఉన్నాయి, సో అవన్నీ చూద్దాము. సో ఫస్ట్ చూసినట్లయితే ఇక్కడ చూసారు కదండి, ఇవి వచ్చేసి క్యాబేజ్. ఇవి క్యాబేజ్ మొక్కలు పెట్టి ఒక 1 మంత్ ఎక్కువ అవుతున్నట్లుంది. 1 మంత్ కంటే ఎక్కువ అయింది. సో ఈ గ్రో బ్యాగ్లో పెట్టాను. ఇందులో వచ్చేసి 4 మొక్కలు పెట్టాను. సో ఇది వచ్చేసి క్యారెట్ అండి. ఇవి యాక్చువల్గా నా ఫ్రెండ్ వేశారనమాట. ఆవిడకి స్పేస్ సరిపోక కొన్ని మొక్కలు నాకు ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి క్యారెట్. సో ఈ మడిలో వచ్చేసి నేను 6 మొక్కలు పెట్టాను. సో 5 మొక్కల వరకు బాగా ఎదుగుతున్నాయి. ఇది ఒక్కటి కొంచెం గ్రోత్ బాగాలేదు, చూడాలి ఇది కూడా మరి వస్తుందో రాదు. సో అలాగే ఇందులో వచ్చేటప్పటికి ఈ గ్రో బ్యాగ్లో మిరప మొక్కలు పెట్టానండి. మిరపతో పాటు ఒక క్యాబేజ్ కూడా పెట్టడం జరిగింది. ఇంకొక 1 మంత్ లోపు ఇవన్నీ మనకి రెడీ అయిపోతాయి. సో ఇవి వచ్చేసి బీర విత్తనాలు పెట్టానండి. బీర వచ్చేసి ఇంకా ఆనప రావాలి. సో మట్టి అయితే సిద్ధం చేసి ఉంచుకున్నాను అనమాట. సో సమ్మర్ కదండి, కోకోపిట్ కంపల్సరీ యూజ్ చేసినట్లయితే వాటర్ని హోల్డ్ చేసి ఉంచుతుంది అనమాట. ఇది వచ్చేసి ద్రాక్షపాద అండి. ఇందులోనే వాటిలంతకు అవే టమాటో మొక్కలు వచ్చినాయి అన్నమాట. సో అవి నేను తీయకుండా ఉంచేసాను. ఇప్పుడు చూసారు కదా, ద్రాక్షపాద కొంచెం చిగురు పెడుతుంది. సో ఈ టైంలో 2 మొక్కలు అందులో ఉండడం మంచిది కాదు కదండి. సో టమాటోలు తీసేస్తున్నాను. కొన్ని కాయలు ఉన్నాయి కదా, ఇవి హార్వెస్ట్ చేసుకొని ఇంకా ఈ మొక్కలు తీసేద్దామని డిసైడ్ అవుతుంది. ఇది వచ్చేసి మిరప అండి. ఇది మునగ చెట్టులో వచ్చింది, ఇంకా అలా వదిలేసాను. రెడ్ క్యాబేజ్ ఆల్రెడీ కోసం కదండి, ఇది ఇంకొక పండుతుంది. ఇది చూసినట్లయితే మస్క్ మిలన్ వేసాను అనమాట. హైదరాబాద్ కర్బూజా అంటారు కదా, సో అది పెట్టాను. ఆల్రెడీ కొన్ని పిందెలు పడిని చూపిస్తా చూడండి. జ్యూస్కి వాడతాం కదండి దోసకాయలు, ఇవన్నీ.
అండ్ ఇందులో ఒక క్యాబేజ్ పెట్టాను. సో ఈ మడి అంతా నేను గోంగూర వేసానండి. ఆల్రెడీ లాస్ట్ హార్వెస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు. సో ఇలా మడిలో కట్టాం కదండి, మడిలోనే గోంగూర, అలాగే ఒక పక్క వచ్చేసి ఒక క్యాబేజ్ పెట్టాను. అండ్ ఇది వచ్చేటప్పటికి ఇక్కడ మళ్ళీ మస్క్ మిల్లన్ ఒకటి పెట్టాను అనమాట ఇందులో. సో ఇందులో వచ్చేసి రాడిష్ పెట్టానండి, ముల్లంగి. ఇది నిన్న వాటర్ వేసినట్లేదు. సో ఇది వచ్చేసి రౌండ్ వెరైటీ అనమాట. అండ్ ఇవి వచ్చేసి కొత్తగా పెట్టిన చిక్కుడు విత్తనాలండి. సో మనకి పాదు వెరైటీ వచ్చేటప్పటికి మనకి చలికాలం అంతా కాయలు వస్తాయి, చిక్కుడుకాయలు. తర్వాత సమ్మర్ వచ్చేటప్పటికి అవి తీసిస్తాం కదా. కానీ ఇది చెట్టు చిక్కుడు అలా కాదండి, ఇయర్ అరౌండ్ మనకి కాపు ఉంటుంది. సో ఇది తీగ కాదనమాట. సో చెట్టులాగా ఎదిగి అక్కడితోనే కాయలు వచ్చేస్తాయి. నేను ఇందులో మిరప మొక్కలు పెట్టాను. సో ఇవన్నీ మనకి మళ్ళీ సమ్మర్లో మంచిగా మిరపకాయలు వచ్చేస్తాయి. సో ఇది వచ్చేసి వంగలో బ్లాక్ బ్యూటీ అండి. ఇవి 4 మొక్కలు పెట్టాను. సో పెద్ద కుండీ కదా, అందుకని ఇందులోనే పెట్టేశాను నేను 4 మొక్కలు. సో ఇది వచ్చేసి క్లవ్ బీన్స్ అండి. సీజన్ అయిపోయింది కదా, సో ఈ సీడ్స్ మనం కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ తెచ్చుకుంటే నెక్స్ట్ ఇయర్ వేసుకోవచ్చు. అందుకని కొన్ని కాయలు వదిలేసాను. సో ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దీనిలో ఓపెన్ చేస్తే విత్తనాలు వస్తాయి. ఈ సీడ్స్ కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్కి మనం దాచుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ఇవి రేర్ వెరైటీ సీడ్స్ కదండి, ఎవ్రీ ఇయర్ మనకు దొరకడం కష్టం. సో మన పాదుల నుంచి మనం దాచుకొని ఉంచుకోవాలి. చిక్కుడు ఇంకా లాస్ట్ అయిపోతుందండి, ఈ నెల ఉంచేసి తీసేస్తాను. ఇది ఇందులో మనకు ఆ చెట్టు చిక్కుడు అందుతాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇవి బీన్స్ పెట్టానండి, బర్బటీలు అంటాం కదా, లాంగ్ బీన్స్. ఇవి ఒక 2 మొక్కలు పెట్టాను. సో మెయిన్లీ సమ్మర్ వచ్చేటప్పటికి ఆనప, బీర, కాకర, సో ఇలాంటి వాటర్ వెజిటబుల్స్ ఎక్కువ గ్రో చేసుకోవచ్చండి. సో నిమ్మకాయలు లేకుండా మనకి హార్వెస్ట్ అనేది పూర్తవుతుంది. సో పాస్ట్ వీడియోస్లో చూస్తూనే ఉన్నారు, ప్రతి వీడియోలో ఇంచుమించు నిమ్మకాయ చేయకుండా ఆ రోజు అవ్వలేదు.
ఇందులో వచ్చి కొన్ని ఉల్లిపాయలు పెట్టామండి. రెడీ ఉండాలనుకుంటే చూద్దాం. ఇంకా టైం పడుతుంది, తొందరపడి చేసేసి. ఈ మధ్యలో వచ్చేసి కొన్ని ఆలుగడ్డలు పెట్టానండి, పొటాటోస్ పెట్టాను. అది ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ ఆకుకూరలు వచ్చేసి లాస్ట్ వచ్చేసేటండి. సో వీటిని ఇంకా విత్తనాల కోసం ఉంచానమాట. సో కొంచెం అలాగా హార్వెస్ట్ చేసుకుంటూ ఇవి అయిపోయేలోపు మళ్ళీ మనం కొత్తగా విత్తనాలు పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇంకా 1 or 2 times హార్వెస్ట్ వస్తాయండి. సో ఆల్రెడీ నేను మట్టి రెడీ చేసి పెట్టుకున్నాను, ఆ విత్తనాలు కూడా వేసాను. ముందుగానే నేను మట్టి రెడీ చేసి పెట్టేస్తున్నానండి. మట్టి రెడీ చేసేసి కొంచెం వాటరింగ్ కూడా చేశాను. ఎందుకంటే విత్తనాలు వేసిన తర్వాత మనం వాటర్ వేస్తే గ్యాప్స్ ఉంటాయి కదా, సో గ్యాప్స్లో విత్తనాలు వెళ్ళిపోయి మళ్ళీ అనమాట కొన్ని విత్తనాలు. సో ముందుగానే వాటర్ చేయడం వల్ల గ్యాప్స్ అనేవి ఫిల్ అయిపోతుంది. అండ్ ఇవి చూసారు కదా, సో ఈ కంటైనర్లో వచ్చేసి నేను పాలకూర విత్తనాలు పెడుతున్నాను. ఒకసారి ఇలా కట్టేసి సరిపోతుంది. ఇవి వచ్చేసి చుక్కకూర విత్తనాలు. ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి కదా, సో ఫింగర్ టిప్స్ హోల్స్లో చేసుకుని నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర విత్తనాలు పెడదాం ఇందులో చిన్న కంటైనర్లు. కానీ కొత్తిమీర చూసారు కదా ఇలా రౌండ్గా వచ్చింది కదా, సో ధనియాల పళ్ళంగా వేయకూడదండి. దీన్ని ఆఫ్ చేయాల్సి ఉంటుంది. సకానికి చేసి అప్పుడు విత్తనం పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వీడియోలో మీకు విత్ అప్డేట్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ. సో అంతవరకు కీప్ వాచింగ్ మా బృందావనం. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.